నేనొక్కడనే అనుకుంటే నేతాజీ ఎట్లవుతావు, శివమెత్త కూర్చుంటే శివాజీ ఎట్లవుతావు. నీవు నడువు, నీ సమాజాన్ని నడిపించు. ఇది స్ఫూర్తివంతంగా ముందుకు సాగాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకనే సోదరులారా, మనం కలిసి కట్టుగా, కలిపి జట్టుగా, పార్టీకి పట్టుగా, పదునైన మెట్టుగా ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది. కులం మీద ప్రేమ అవసరం, కానీ ఇతర కులాల మీద ద్వేషం వద్దు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సమాజంలోని అన్ని కులాలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర చరిత్రలో కమ్మ కార్పొరేషన్ అంటే ఒక సమర్థవంతమైన, ఆదర్శవంతమైనటువంటి సమాజంగా మీరు తీర్చిదిద్దుతారనే నమ్మకం ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీరందరూ కూడా చరిత్రకారులు. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు మీతోటే ప్రారంభమైంది. ఇవాళ రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కూడా ప్రమాణం చేయనంత ఘనంగా ప్రమాణ స్వీకారానికి సుకారం చుట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ సోదరులు నాదెండ్ల బ్రహ్మం గారికి, డైరెక్టర్లకి, ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిథులకి, సభా ప్రాంగణంలో ఉన్నటువంటి ఆప్తులకు, ఆత్మీయులకు, మిత్రులకు, హితులకు, సన్నిహితులకు, పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు, సోషల్ మీడియా సోదరులకు నమస్కారాలు. కమ్మ కార్పొరేషన్ ప్రమాణ స్వీకార ఉత్సవానికి విచ్చేసి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మాత్యుల నుంచి అమాత్యుల వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని సందర్భంగా గుర్తు చేస్తున్నా. సోదరులారా, ఇప్పుడే ర్యాలీ చూశాం. కమ్మ కార్పొరేషన్ దీనికోసం ర్యాలీ పెడితే పసుపు జెండాలు, పసుపు తోరణాలు, బాజా భజంత్రీలు, బాణ సంచాలు, నింగినంటే నినాదాలు, యువత కేరింతలు, బైకుపై విన్యాసాలు, హారతుల చేత, ఇవాళ అద్భుతమైనటువంటి మాలలు, గజమాలల చేత, హారతుల చేత, డీజే మోతల చేత తాడేపల్లి మొత్తం తల్లడిల్లినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. బ్రహ్మం ఒక కార్యకర్త నుంచి కార్పొరేషన్ చైర్మన్ స్థాయి వరకు ఎదిగిన క్రమంలో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ తమ అభిమానాన్ని చాటితే ఇవాళ అభిమానంలో తాడపల్లి మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సోదరులారా, ఒక కార్యకర్తని నాయకునిగా తయారు చేసేటువంటి తెలుగుదేశం పార్టీ కులాల పేరిట, మతాల పేరిట, వర్ణాల పేరిట, వర్గాల పేరిట ఎందరు ఉన్నా అన్ని కులాలకు ప్రాతినిధ్యం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే భూస్వాములో, ఆసాములో, జమీందారులో, జాగీర్దారులో, దేశ్ముఖులో, దేశపాండేలో, పటేల్లో, పట్వారీలు కాకుండా ఒక గ్రామీణ కార్యకర్త, ఒక రాష్ట్ర నాయకుడిగా ఎదిగే అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకనే బ్రహ్మం చౌదరి గురించి చెప్పాలంటే 2005లో నేను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు పరిచయం ప్రారంభమైతే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ప్రజల మధ్యలోనే ఉంటాడు. నిరంతరం ఆరాటపడతాడు, ప్రజా పోరాటాలు నిర్వహిస్తాడు. అరెస్టులకు జడవకుండా పార్టీ మీద ప్రేమతో, నాయకుని మీద నమ్మకంతో ఎనుదిరగకుండా ముందుకు సాగినటువంటి చరిత్ర బ్రహ్మం గారిదని సందర్భంగా గుర్తు చేస్తున్నా. గత ప్రభుత్వం బ్రహ్మాన్ని అడ్డు తొలగించుకోవాలని పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్తే అధినాయకుడు, కార్యకర్తలు బండిని వెంటాడి కాపాడినటువంటి చరిత్ర మీ అందరిది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. సోదరులారా, దర్శి ఇన్ఛార్జిగా ప్రయాణం చేసి వస్తుంటే పెద్ద యాక్సిడెంటులో మరణం అంచుల వరకు పోయి యమధర్మరాజును సైతం ఎదిరించి ఈ తెలుగు జాతిలో ఒక నాయకునిగా ఎదగడం కోసం తిరిగి వచ్చినటువంటి చరిత్ర బ్రహ్మం గారిదని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే అంతటి మహోజ్వలమైనటువంటి భవిష్యత్తున్న ఒక నాయకుడిగా, ఒక సామాన్య కార్యకర్తగా మన ముందున్నాడు. అనేక మంది డైరెక్టర్లు కూడా కష్టపడి పైకొచ్చారు. అందుకనే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కమ్మ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం, రాష్ట్ర రాజకీయాలను శాసించేటువంటి సమాజం, సమాజంలో చైతన్యం తీసుకొచ్చే సమాజం, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటువంటి సమాజం. వ్యవసాయంలో, వ్యాపారంలో, విద్యలో, వైద్య రంగంలో, పారిశ్రామిక రంగంలో, రాజకీయ రంగంలో, చలనచిత్ర రంగంలో, సేవా రంగంలో, పత్రికా రంగంలో దూసుకు వెళ్తున్న కమ్మ సమాజంలో చాలామంది కూడా నిరుపేదలు ఉన్నారు,
చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలు కూడా ఉన్నాయి. బుక్కెడు నీళ్లు లేక గుక్కెడు మెతుకులు లేనటువంటి నిమ్న జాతి కంటే హీనంగా ఉన్నటువంటి కొన్ని కమ్మ కులాల్లోని వ్యక్తులు ఉన్నారు. అందుకనే మీరందరూ కూడా కమ్మ కులంలో కమ్మ సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలని, పేదరికంలో ఉన్నవారికి విద్య, వైద్యం, ఉపాధి కల్పించి మీ తోటి సమాజంలో చైతన్యవంతంగా వారిని కూడా పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ అందరికీ ఉంది అని నేనొక్కడనే అనుకుంటే నేతాజీ ఎట్లవుతావు, శివం ఎత్త కూర్చుంటే శివాజీ ఎత్త అవుతావు. నీవు నడువు, నీ సమాజాన్ని నడిపించు. ఇది స్ఫూర్తివంతంగా ముందుకు సాగాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకనే సోదరులారా, మనం కలిసి కట్టుగా, కలిపి జట్టుగా, పార్టీకి పట్టుగా, పదునైన మెట్టుగా ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది. కులం మీద ప్రేమ అవసరం, కానీ ఇతర కులాల మీద ద్వేషం వద్దు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సమాజంలోని అన్ని కులాలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర చరిత్రలో కమ్మ కార్పొరేషన్ అంటే ఒక సమర్థవంతమైన, ఆదర్శవంతమైనటువంటి సమాజంగా మీరు తీర్చిదిద్దుతారనే నమ్మకం ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీరందరూ కూడా చరిత్రకారులు. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు మీతోటే ప్రారంభమైంది. ఇవాళ రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కూడా ప్రమాణం చేయనంత ఘనంగా ప్రమాణ స్వీకారానికి సుకారం చుట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ సోదరులు నాదెండ్ల బ్రహ్మం గారికి, డైరెక్టర్లకి, ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిథులకి, సభా ప్రాంగణంలో ఉన్నటువంటి ఆప్తులకు, ఆత్మీయులకు, మిత్రులకు, హితులకు, సన్నిహితులకు, పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు, సోషల్ మీడియా సోదరులకు నమస్కారాలు. కమ్మ కార్పొరేషన్ ప్రమాణ స్వీకార ఉత్సవానికి విచ్చేసి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మాత్యుల నుంచి అమాత్యుల వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని సందర్భంగా గుర్తు చేస్తున్నా. సోదరులారా, ఇప్పుడే ర్యాలీ చూశాం. కమ్మ కార్పొరేషన్ దీనికోసం ర్యాలీ పెడితే పసుపు జెండాలు, పసుపు తోరణాలు, బాజా భజంత్రీలు, బాణ సంచాలు, నింగినంటే నినాదాలు, యువత కేరింతలు, బైకుపై విన్యాసాలు, హారతుల చేత, ఇవాళ అద్భుతమైనటువంటి మాలలు, గజమాలల చేత, హారతుల చేత, డీజే మోతల చేత తాడేపల్లి మొత్తం తల్లడిల్లినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. బ్రహ్మం ఒక కార్యకర్త నుంచి కార్పొరేషన్ చైర్మన్ స్థాయి వరకు ఎదిగిన క్రమంలో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ తమ అభిమానాన్ని చాటితే ఇవాళ అభిమానంలో తాడపల్లి మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సోదరులారా, ఒక కార్యకర్తని నాయకునిగా తయారు చేసేటువంటి తెలుగుదేశం పార్టీ కులాల పేరిట, మతాల పేరిట, వర్ణాల పేరిట, వర్గాల పేరిట ఎందరు ఉన్నా అన్ని కులాలకు ప్రాతినిధ్యం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే భూస్వాములో, ఆసాములో, జమీందారులో, జాగీర్దారులో, దేశ్ముఖులో, దేశపాండేలో, పటేల్లో, పట్వారీలు కాకుండా ఒక గ్రామీణ కార్యకర్త, ఒక రాష్ట్ర నాయకుడిగా ఎదిగే అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకనే బ్రహ్మం చౌదరి గురించి చెప్పాలంటే 2005లో నేను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు పరిచయం ప్రారంభమైతే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ప్రజల మధ్యలోనే ఉంటాడు. నిరంతరం ఆరాటపడతాడు, ప్రజా పోరాటాలు నిర్వహిస్తాడు. అరెస్టులకు జడవకుండా పార్టీ మీద ప్రేమతో, నాయకుని మీద నమ్మకంతో ఎనుదిరగకుండా ముందుకు సాగినటువంటి చరిత్ర బ్రహ్మం గారిదని సందర్భంగా గుర్తు చేస్తున్నా. గత ప్రభుత్వం బ్రహ్మాన్ని అడ్డు తొలగించుకోవాలని పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్తే అధినాయకుడు కార్యకర్తలు బండిని వెంటాడి కాపాడినటువంటి చరిత్ర మీ అందరిది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. సోదరులారా, దర్శి ఇన్ఛార్జిగా ప్రయాణం చేసి వస్తుంటే పెద్ద యాక్సిడెంటులో మరణం అంచుల వరకు పోయి యమధర్మరాజును సైతం ఎదిరించి ఈ తెలుగు జాతిలో ఒక నాయకునిగా ఎదగడం కోసం తిరిగి వచ్చినటువంటి చరిత్ర బ్రహ్మం గారిదని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే అంతటి మహోజ్వలమైనటువంటి భవిష్యత్తున్న ఒక నాయకుడిగా, ఒక సామాన్య కార్యకర్తగా మన ముందున్నాడు. అనేక మంది డైరెక్టర్లు కూడా కష్టపడి పైకొచ్చారు.
అందుకనే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కమ్మ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం, రాష్ట్ర రాజకీయాలను శాసించేటువంటి సమాజం, సమాజంలో చైతన్యం తీసుకొచ్చే సమాజం, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటువంటి సమాజం, వ్యవసాయంలో, వ్యాపారంలో, విద్యలో, వైద్య రంగంలో, పారిశ్రామిక రంగంలో, రాజకీయ రంగంలో, చలనచిత్ర రంగంలో, సేవా రంగంలో, పత్రికా రంగంలో దూసుకు వెళ్తున్న కమ్మ సమాజంలో చాలా మంది కూడా నిరుపేదలు ఉన్నారు, చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలు కూడా ఉన్నాయి. బుక్కెడు నీళ్లు లేక గుక్కెడు మెతుకులు లేనటువంటి నిమ్న జాతి కంటే హీనంగా ఉన్నటువంటి కొన్ని కమ్మ కులాల్లోని వ్యక్తులు ఉన్నారు. అందుకనే మీరందరూ కూడా కమ్మ కులంలో, కమ్మ సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలని, పేదరికంలో ఉన్నవారికి విద్య, వైద్యం, ఉపాధి కల్పించి మీ తోటి సమాజంలో చైతన్యవంతంగా వారిని కూడా పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ అందరికీ ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా.